ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. త్రేతాయుగపు పురుషోత్తముడైనటువంటి రాముడికి కలియుగ దైవమైనటువంటి శ్రీ సాయినాథుడు చేసేటువంటి ఆ శ్రీరామనవమి ఉత్సవం, శ్రీరామ జన్మోత్సవం ఎంత అద్భుతమైనటువంటిదంటే దాని ఆవిర్భావము, అదేవిధంగా ఆ రోజు శ్రీరామనవమి ఉత్సవానికి భక్తులు చూపెట్టేటువంటి ఉత్సాహం చాలా అమోఘంగా ఉండేటువంటిది. శ్రీరామనవమి ఆరంభమైన తర్వాత కొద్ది సంవత్సరాలకు రాధాకృష్ణాయి షిరిడీకి వస్తుంది. రాధాకృష్ణాయి షిరిడీకి వచ్చిన తర్వాత శ్రీరామనవమి ఉత్సవం యొక్క రూపురేఖలు మారిపోతాయి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సాయి మహారాజు కూర్చునేటువంటి ఆ ద్వారకామయిని శోభానమాయంగా అలంకరించాలి, దానికి సున్నాలు వేయాలి, అలంకరణలు చేయాలనేటువంటి తలంపు రాధాకృష్ణాయికి వచ్చింది. అంతకు పూర్వం శ్రీరామనవమి ప్రారంభమై ఉత్సవం జరుగుతున్నా కానీ ద్వారకామాయికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అలంకరణ కానీ ప్రత్యేక ఏర్పాట్లు కానీ ఏముండేటువంటివి కాదు. జనులందరూ ఆ రోజు బాబా దర్శనం కోసము క్యూ లైన్లలో నిలబడి వారి దర్శనం చేసుకొని శ్రీరామనవమి రోజు కలియుగ దైవమైనటువంటి సాయిరాముడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి భక్తులందరూ ఆకాంక్షించేటువంటి వారు. కానీ సేవయే పరమావధిగా శ్రీ సాయిబాబా ఫకీరు కాదు మహారాజ్ అనేటువంటి కృతనిశ్చయాన్ని తన మనసులో నింపుకున్నటువంటి రాధాకృష్ణాయి మాత్రం శ్రీరామనవమి ఇలా కాదు జరిగేది. శ్రీరామనవమి అంటే గొప్ప పండగ. అందులో సాయి మహారాజు సమక్షంలో సాయి మహారాజు ప్రీత్యర్థం జరుగుతున్నటువంటి ఉత్సవం, జాతర. కాబట్టి ఆ మహారాజు కొలువైనటువంటి ద్వారకామయి శోభానమాయంగా ఉండాలని చెప్పి రాధాకృష్ణాయి భావించింది. తాను షిరిడీకి వచ్చినటువంటి తొలి ఏడాది జరిగినటువంటి శ్రీరామనవమి ఉత్సవాన్ని యొక్క రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. బాబా అప్పటికే రోజు విడిచి రోజు చావిడిలో నిద్రిస్తున్నారు. సరిగ్గా శ్రీరామనవమి ముందు రోజు బాబా చావుడికి వెళ్ళారు. ఇది రాధాకృష్ణాయికి ఒక గొప్ప వరం. ఎందుకంటే బాబా ద్వారకామయిలో ఉండగా ఏ పని చేయనియరు, రాధాకృష్ణాయిని అసలు వారి ముందు కూడా రానివ్వరు. ఇదే అదునుగా చూసుకున్నటువంటి రాధాకృష్ణాయి భక్తులందరినీ సమాయత్తం చేసి ద్వారకామయి దుని ఉండడం వల్ల అంతా కూడా గోడలన్నీ కూడా నల్లగా అయిపోయేవి. బాబా ఎప్పుడు కూడా దానికి సున్నం వేయడానికి కూడా అనుమతించేటువంటి వారు కాదు. అందుకని ఏం చేసిందంటే దాదాపు 200 మంది భక్తులను పోగు చేసి బాబావారు చావుడీకి ప్రయాణం ప్రారంభించగానే గోడలన్నీ గీకేపిచ్చేసింది. తానే స్వయంగా తను కుంచె పట్టుకొని ద్వారకామయికి సున్నాలు కొట్టింది రాధాకృష్ణాయి. ద్వారకామయిలో ఉన్నటువంటి సామానంతా కూడా తీసి భద్రంగా బయటపెట్టి మళ్ళీ అయిపోయిన తర్వాత దాన్ని లోపల పెట్టేటువంటి వారు. ఎందుకంటే బాబాకు ఎక్కడ సామాను అక్కడే ఉండాలి. కుండ కొంచెం కదిలిందా ఆగ్రహించేటువంటి వారు, వారి కొలంబా ఎవరైనా తీసి వేరే దగ్గర పెట్టారా ఆగ్రహించేటువంటి వారు. రోజు దీపాలు ఎక్కడ ఉంటాయో అక్కడే ఉండాలి. అంత పర్టికులర్గా బాబా ఉండేటువంటి వారు. రాధాకృష్ణాయి కూడా సున్నాలు వేయడం అయిపోయిన తర్వాత ప్రతి వస్తువు ఎక్కడ దాని స్థానమో అక్కడ ఏర్పాటు చేసేటువంటి వారు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే శ్రీరామనవమే కాదు, బాబా లెండీకి వెళ్ళినప్పుడు ద్వారకామయిని శుభ్రం చేయడానికి రాధాకృష్ణాయి వచ్చేటువంటి వారు. రాధాకృష్ణాయి తన స్వహస్తాలతోటి దునినంతా తీసి సభామండపంలో పెట్టి ద్వారకామయి శుభ్రమైన తర్వాత మళ్ళీ ఆ దునిని చేతులతో తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. దునిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్చేటువంటి శక్తి ఒక రాధాకృష్ణాయికి మాత్రమే ఉండేదట. అది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే కనకన కాలుతున్నటువంటి ఆ కర్రలను, దునిలో ఉన్నటువంటి ఆ అగ్నినంతా కూడా చేతులతో తీసేదట. అక్కడ ఉన్నటువంటి ఊదిని కూడా వెచ్చగా, చాలా వేడిగా ఉంటుంది ఊది కూడా, ఆ ఊదిని కూడా తీసి పక్కన పెట్టి మళ్ళీ యథాస్థానంలో వారి స్వహస్త్రాలతోటే పెట్టేదట. కానీ ఆమె చేతికి ఎప్పుడు కానీ బొబ్బలు రావడం కానీ అగ్ని తాకడం కానీ జరగలేదు. ఎందుకని ఆమె చేసేటువంటి ప్రతి పనిలో శ్రీ సాయి భగవానుడి యొక్క నామం ఉంటుంది. ఆ నామాన్ని నిత్యము మదిలో స్మరిస్తూ అనుక్షణము అన్ని అవస్థల్లో, నిద్రావస్థలో, జాగృతావస్థలో ఎప్పుడూ ఒకే ధ్యానం, ఒకే ధ్యాసలో ఉన్నటువంటి రాధాకృష్ణాయికి అగ్ని ఎలా హాని చేస్తుంది?
అందుకనే నామం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. ఆ నామాన్ని ఎవరైతే అనునిత్యము స్మరిస్తారో, అనునిత్యము శ్రీ సాయి భగవానుల యొక్క ధ్యాసలో ఉంటారు, వారికి ఎక్కడి లేనటువంటి శక్తి వస్తుంది. ఈరోజు బాబా మార్గంలో కూడా అనేక మంది గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అనేక కార్యక్రమాలు సాయి టీవీ ద్వారా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఇక్కడ శక్తి వంచన లేకుండా చేస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? అనునిత్యము ఆయన ధ్యాసలో నిస్వార్థమైనటువంటి కార్యదీక్ష కలిగి ఉన్నటువంటి వారికి అలసట అనేటువంటిది ఉండదు. చాలామంది ఈ మధ్యలో నన్ను అడుగుతూ ఉన్నారు, సార్ ఏ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారని చెప్పి. ఈ కార్యక్రమం వినండి. వింటే రాధాకృష్ణాయికి అంత గొప్ప శక్తి ఎలా వచ్చింది, అంత గొప్ప ఓపిక ఎలా వచ్చిందో ఈ కార్యక్రమం ద్వారా విని తెలుసుకోండి. ఎందుకంటే రాధాకృష్ణాయి ఏ పని చేసినా ఆమె స్వయంగా అందులో ఉండేటువంటి వారు. ఆమె చేస్తుంటే మిగతా భక్తులకు ఒక స్ఫూర్తి వచ్చేది. మొదట ద్వారకామాయి శుభ్రం చేయడానికి రామనవమి రోజు ముందు తనతో పాటు ఒక 10 మంది వెళ్ళి పనిచేయడం ప్రారంభించారు. పనిచేయడం ప్రారంభించిన తర్వాత తెలుసుకొని ఆమె ద్వారా స్ఫూర్తి పొంది, అరే భగవంతుని కార్యంలో మనం కూడా పాల్గొనాలని చెప్పి 200 మంది జమయ్యారు. అంటే మనం చేసేటువంటి పని ఇతరులకు స్ఫూర్తినివ్వాలి. ఈ విధంగా వారు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ద్వారకామాయిని అద్భుతంగా అలంకరించారు రామనవమికి. ఆ తర్వాతి సంవత్సరము రాధాకృష్ణాయికి ఒక చిక్కు వచ్చి పడ్డది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ముందు రోజు బాబా చావుడికి వెళ్ళాడు కదా, దానికి ఒక నియమబద్ధమైనటువంటి కార్యాచరణ ఉంది కదా. ఆ రోజు బాబా ద్వారకామాయిలోనే ఉంటారు, చావుడికి వెళ్ళారు. ఎందుకంటే అంతకంటే ముందు రోజే వెళ్ళి వచ్చారు. కానీ రామనవమికి సుందరంగా ద్వారకామాయిని అలంకరించాలి. ఎలా? పగటి పూట అస్సలు ఒప్పుకోరు బాబా, అసలు దానికి సమస్య లేదు. అందుకని ఏ విధంగా చేయాలి? బాబా లెండికి వెళ్ళొచ్చే లోపు చేయడం అసాధ్యం, చాలా తక్కువ సమయం. అసలు అక్కడ బాబా ఉంటే ఏ పని చేయనీయడు అనేటువంటి దిగులు రాధాకృష్ణాయికి పట్టుకుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా భక్తులందరినీ పంపించి, బాబా పోయిన సంవత్సరము ద్వారకామాయి అందంగా అలంకరించుకున్నాం కదా, ఈ సంవత్సరం కూడా అలంకరించుకుంటాం, మీరు రాత్రి ఇక్కడే శయనిస్తారు కాబట్టి మీకు ఇబ్బంది కలగకుండా ఉదయం సమయంలో మేము ద్వారకామాయిని అలంకరించుకుంటాము అని చెప్పి అడుగుతారు. బాబా ఎప్పట్లాగానే అసలు అవసరం లేదు, ఎవరు చేయమన్నారు ఈ పని, ఎందుకు అలంకరణ, భక్తి మనసులో ఉంటే చాలదా, హట్ హట్ చెల్ అన్నాడు. దాంతో రాధాకృష్ణాయి తాత్యా కబురు పెట్టింది, తాత్యా నువ్వు ఎలాగైనా సరే బాబాను ఒప్పించాల్సిందే అని చెప్పి. తాత్యా మాధవరావు దేశపాండేని ఎంటబెట్టుకెళ్తాడు. ఎంటబెట్టుకెళ్ళి బాబా దగ్గర కూర్చొని బుజ్జగిస్తారు, చెప్తారు, ఒప్పుకునేదాకా అక్కడే కూర్చుంటారు. మీరు ఒప్పుకుంటే తప్ప మేము ఇక్కడి నుంచి వెళ్ళము, వేరే పని చేయము, రేపు రామనవమి, మాకు చాలా పనులు ఉన్నాయి, మేము చేసుకోకూడదా అని ఈ విధంగా బాబాను సతాయిస్తూ ఉంటారు. సరే బాబా అంటారు, సరే కానివ్వండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి వచ్చి సభామండపంలో కూర్చుంటారు. సభామండపంలో కూర్చోగానే రాధాకృష్ణాయి అందరినీ పురమాయించేస్తుంది. మళ్ళీ గోడలకు సున్నాలు పడిపోయాయి. రంగురంగుల కాగితాలను ద్వారకామాయిలో అతికించి బయట సభామండపంలో వేలాడదీయించి కాషాయపు జెండాలన్నీ కట్టి రామనవమికి సిద్ధం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటారు, ఏదైనా పొరపాటు జరిగితే బాబా అరుస్తాడు, తిడతాడు. సభామండపంలోనే ఎదురుగా కూర్చున్నాడు. అందుకని చాలా భయంతో, ఏదైనా జరుగుతుందనేటువంటి ఒక సంశయంతో, బాబా ఏమంటారో అనేటువంటి దాంతో పనులు మందకొడిగా సాగుతూ ఉంటాయి. అది చూసినటువంటి బాబా అక్కడ సేవ చేసేటువంటి వారిని ఉత్సాహపరుస్తూ ఉంటాడు మాటల ద్వారా. వారిపైన హాస్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం, అందరినీ కూడా ఆట పట్టించడం, ఇలా చేస్తూ పనిచేసేటువంటి వాళ్ళలో ఒక్కసారిగా ఉత్తేజాన్ని తెచ్చేశారు. పనులు చకచక జరిగిపోతూ ఉన్నాయి. అంటే బాబా ఎవరైనా ఒక మంచి సేవ చేస్తుంటే వారిని తప్పకుండా ప్రోత్సహిస్తారు. ఈ విధంగా అప్పటి వరకు మామూలుగా జరుగుతున్నటువంటి రామనవమి రాధాకృష్ణాయి రావడంతో దాని రూపురేఖలు మారిపోయాయి. అంగరంగ వైభవంగా అక్కడ కావలసినటువంటి అవసరాలన్నీ కూడా, ఆ అలంకరణలన్నీ పూర్తయిన తర్వాత రాధాకృష్ణాయి తన ఇంట్లో వచ్చేటువంటి వారందరి కోసం భోజనాలను సిద్ధం చేసేది. అసలు నిజంగా ఒక్కావిడే అంత అన్నాన్ని, ఆ ప్రసాదాన్ని ఎలా తయారు చేసేదో చాలామందికి ఆశ్చర్యం. ఎందుకంటే రాత్రంతా ముందు రోజు పగలు ఆ ద్వారకామాయిని శుభ్రం చేయడం ఈ పనిలోనే నిమగ్నమై ఉండేది. మళ్ళీ రామనవమి రోజు ఉదయాన్నే అన్న సంతర్పణకు కావలసినటువంటి వాటన్నింటినీ కూడా తానే స్వయంగా సమకూర్చుకొని భక్తులందరూ కూడా కూరగాయలు తరిగేయడం ఇటువంటివన్నీ కూడా సహాయం చేసేవారు.
ఆ రోజుల్లోనే 50,000 మంది భక్తులు వచ్చారంటే ఎన్ని క్వింటాల బియ్యం ఉడకాలి, ఎన్ని రొట్టెలు చేయాలి, అసలు అంచనా వేయడమే చాలా కష్టం. అటువంటిది ఒక్క రాధాకృష్ణ అయి పూనుకొని భక్తులకు ఏ లోటు జరగకూడదు. శ్రీరామనవమి రోజు వేలాదిగా భక్తులు తండోపతండాలుగా సాయి మహారాజును చూడడానికి వస్తారు. అటువంటి వారు అర్ధాకలితో ఒక్కరు కూడా చిరిడి పొలిమేర దాటొద్దు, ఆమె పెట్టుకున్నటువంటి నియమం. ఆ విధంగా అన్న సంతర్పణకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాధాకృష్ణ అయ్యే చూసేది. ఈ విధంగా శ్రీరామనవమి అనేటువంటిది ఆ రోజు ఎంత గొప్ప ఉత్సవం అంటే, శ్రీరామనవమికి భక్తులు ఎవరైనా రాకుండా ఉన్నారంటే వారి మనస్సు అల్లకల్లోలమయ్యేదట. ఆ రోజు బాబాకు సంబంధించినటువంటి ముఖ్య భక్తులు, వారి ద్వారా సకలం పొందినటువంటి వారు ఖచ్చితంగా శ్రీరామనవమి ఉత్సవానికి హాజరయ్యేటువంటి వారు. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, మొదట శ్రీరామనవమి ఉత్సవం రోజు ఉరుసు జెండా పండుగలు మాత్రమే, చందనోత్సవం మాత్రమే ఉండేది. శ్రీరామ కీర్తన ఏమీ లేదు, శ్రీరామ జయంతి కూడా లేదు అక్కడ. కానీ సాయి మహారాజు సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం అత్యంత పవిత్రమైనటువంటిది. కాబట్టి ఉత్సవానికి వెళ్ళాలి, ఏడాదికోసారి బాబా ప్రత్యర్థం చేస్తున్నటువంటి ఈ జాతర ఇది అనేటువంటి దాంతో భక్తులు తండోపతండాలుగా వచ్చేటువంటి వారు. 1912 నుంచి శ్రీరామనవమికి సంబంధించినటువంటి ఉత్సవం యొక్క రూపురేఖలు మారిపోయాయి. శ్రీరామనవమి ప్రారంభమైన తర్వాత రాధాకృష్ణ వచ్చి ఆ ఉత్సవాన్ని శోభానమయంగా మారిస్తే, సుందరంగా అలంకరించి ఇదంతా చేస్తే, 1912లో కృష్ణజోగేశ్వర్ భీష్మ షిరిడీకి వచ్చిన తర్వాత వారి మనసులో వచ్చినటువంటి ఆలోచన, కాకా మహాజని ఇద్దరు వెళ్ళి బాబా దగ్గర చెప్తారు. ఏమేం మాట్లాడుకుంటున్నారు వాడాలో అని చెప్పి అడుగుతారు. భీష్మ బాబా వద్దకు వెళ్ళి బాబా చెవిలో చెప్తారు, బాబా శ్రీరామనవమి రోజు రామజన్మోత్సవం లేకపోతే ఎలా? శ్రీరాముడికి జన్మోత్సవం చేస్తే ఎంత బాగుంటుంది అని అంటే, బాబా సరే అలానే కానివ్వని అంటారు. అలానే కానివ్వని చెప్పి బాబా అనుమతి వచ్చిన తర్వాత వీళ్ళల్లో ఒక అలజడి మొదలవుతుంది. కథ అంటే ఖచ్చితంగా కీర్తనాకారుడు ఉండాలి. ఆ రోజు కీర్తనాకారులందరూ బిజీ, ఎవ్వరికీ తీరిక ఉండదు. ఎలాగైతే పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటే పూజారులందరూ బిజీ ఉంటారో, ఈరోజు మన దగ్గర కూడా చూడండి, శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణానికి పూజారులు దొరకరు. అదేవిధంగా అక్కడ కీర్తన చాలా ప్రధానమైనటువంటిది, కీర్తనాకారులు లేరు. వెంటనే భీష్మ అంటారు, నా దగ్గర దాసగన్ మహారాజ్ గారు రాసినటువంటి రామజన్మ వ్యాఖ్యానం అనేటువంటి పుస్తకం ఉంది, దాన్ని నేను కీర్తన చేస్తానంటారు. సరే, నాకు హార్మోనియం మీద కొంత ప్రావీణ్యం ఉంది, నేను హార్మోనియం వాయిస్తానంటారు. సరే, సిద్ధమయ్యారు. కావలసినటువంటి హార్మోనియము, కీర్తనాకారుడు ఇద్దరు రెడీ అయిపోయారు. కానీ రామజన్మోత్సవం అంటే ఏమిటి? రాముణ్ణి ఊయల్లో వేయాలి కదా, అది అసలైనటువంటి పండుగ ఊయల పండుగ కదా. ఊయలు ఎక్కడా లేదు. ఊర్లలో ఉన్నా సరే ఆల్రెడీ అవి వినియోగించినటువంటి ఊయళ్ళు. మరి ఊయల కొద్ది గంటల్లోనే ఎలా రావాలి? ఆశ్చర్యం. ఎందుకంటే రాధాకృష్ణ అయి శ్రీరామ జన్మోత్సవానికి బాబా అనుమతి ఇచ్చారనగానే కొద్ది గంటల్లోనే ఆవిడ ఊయల తయారు చేస్తుంది చెక్కతోటి. అసలు ఆశ్చర్యం. ఎందుకంటే ఆవిడ గొప్ప సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి ఆవిడ, అత్తగారింట్లో కానీ తల్లిగారింట్లో కానీ అసలు ఏ పని చేయనటువంటి ఆవిడ, నౌకరులు ఉండేటువంటి వారు, చాలా పెద్ద కుటుంబం. అటువంటిది తను ఒక వడ్రంగయ్యి బాబా ఆదేశం రాగానే రామజన్మోత్సవానికి ఊయలు తయారు చేసేసింది. వీళ్ళందరూ ద్వారకామాయిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ఊయలు కావాలి. ఊయళ్ళు ఉన్నాయి, కానీ ఆల్రెడీ అందులో నవజాత శిశువులు ఎందరో మంది ఊగి ఉన్నటువంటి వారు. భగవంతునికి కొత్త ఊయల కావాలి, ఎవరు తయారు చేస్తారు? ఏ వడ్రంగి ఇంత త్వరగా నేర్పరితనంతో చేయగలుగుతాడు అని ఆలోచిస్తుంటే రాధాకృష్ణ తన ఇంటి నుంచి ఒక భక్తుడి చేత ఊయల పంపిస్తుంది ద్వారకామాయికి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అరే, ఊయల ఇంత త్వరగా తయారు కావడమా? చూస్తే అది కొత్త దానిలాగుంది, పేపర్ కొట్టి కూడా ఉంది. అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత కాకామాజని రాధాకృష్ణ అని అడుగుతారు, మీరు ఇంత త్వరగా నైపుణ్యంతో ఏ విధంగా చేయగలిగారు? కొన్ని సంవత్సరాల నైపుణ్యం ఉన్నటువంటి వడ్రంగి కూడా ఈ కొన్ని గంటల్లో ఊయలు ఎవరు తయారు చేయలేరు అని చెప్పి అంటే, బాబా ఏదైనా ఆదేశిస్తే దాన్ని మనం గంటల్లో ఆయన వద్ద ఉంచాలి. ఆయన వద్ద నుంచి ఒక ఆజ్ఞ వచ్చిందంటే దాన్ని శిరసా వహించి అది ఏదైనా సరే ఆయన కోసం సమకూర్చగలగాలి.
ఇది రాధాకృష్ణ యొక్క కమిట్మెంట్. ఎందుకంటే బాబా సేవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత నిబద్ధతతోటి ఎంతగా బాబా పట్ల పరితపిస్తారనడానికి రాధాకృష్ణాయి యొక్క నిదర్శనం. అందుకనే ఈరోజు రాధాకృష్ణాయి చరిత్రలో మిగిలిపోయింది. రాధాకృష్ణాయి ప్రస్తావన మనకు సాయి సచ్చరిత్రలో ఎక్కువగా ఉండదు, కానీ రామ జన్మోత్సవంలో ఎప్పుడూ ఆయి సజీవంగా ఉంటుంది. బాబా యొక్క వైభవంలో ఎప్పుడూ ఆమె స్థిరంగా సజీవంగా ఆ వైభవంలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. శ్రీరామ జన్మోత్సవానికి కావలసినటువంటి సొంటి ప్రసాదాన్ని స్వయంగా తయారు చేసేది. ఎందుకంటే శ్రీరామ జన్మోత్సవం తర్వాత ఆ సొంటి ప్రసాదం గత 2 సంవత్సరాల క్రితము రాధాకృష్ణాయి యొక్క మనవరాలు, అంటే వాళ్ళ తమ్ముడికి సంబంధించినటువంటి ఆ కోడలు ఇంటికి వెళ్తే ఆవిడ పోగానే ఫస్ట్ చేతిలో పెట్టినటువంటి ప్రసాదం మాకు సొంటి ప్రసాదం. ఎంత మధురంగా ఎంత కమ్మగా ఉందో. ఇప్పటికీ కూడా మీరు చూడండి, షిరిడీలో మనకు డొనేషన్ కౌంటర్లో ఏదైనా ఒక 100 రూపాయలు డొనేషన్ ఇచ్చినా మనకు సొంటి ప్రసాదాన్ని ఇస్తారు. ఎంత బాగుంటుందో ఆ సొంటి ప్రసాదం. ఆ చక్కెర పలుకులు సొంటితో కలిపి తింటుంటే నిజంగా లోపల ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి. అంత అద్భుతంగా ఉంటుంది. రాధాకృష్ణాయి ఒక ఊయల మాత్రమే కాదు, రాధాకృష్ణాయి షిరిడీకి వచ్చిన తర్వాత అన్ని పనులను తానే స్వయంగా చేసేటువంటి వారు. బాబాకు చాలామంది వెండి పల్లాలు, వెండి హారతులు ఇవన్నీ ఇస్తే ద్వారకామాయిలో ఉంటే బాబా ఎప్పుడు ఇసిరిగేస్తారు అని చెప్పి ఆవిడ ఏం చేసేదంటే తన ఇంట్లో భద్రపరిచేటువంటి వారు. అవి భద్రపరచడానికి పాత బీరువాలను, పాత వస్తువులను అస్సలు వాడకపోయేటువంటి వారు. వాటిని కట్టిబెట్టడానికి కూడా నూతన వస్త్రాలనే వాడేటువంటి వారు. అదేవిధంగా వస్తువులు ఎక్కువైపోతే తను స్వయంగా బాబా వస్తువులను ఉంచడానికి కావలసినటువంటి అల్మారాలను కూడా రాధాకృష్ణాయి తయారు చేసేది. ఎంత ఆశ్చర్యం కదా, నిజంగా చాలా అద్భుతం. వామన్ పటేల్ ఆవిడతో పాటు ఉండేటువంటి వారు కదా, స్వామి శరణానంద. ఆయన అనేవారట, అమ్మా నేను పేపర్ కొడతానమ్మా, ఈ పేపర్ కొట్టే పనన్న నాకు అప్పచెప్పంటే, లేదులే నీకు అది రాదులే, నువ్వు అసలే సుకుమారంగా పెరిగినటువంటి వాడివి. ఈమె సుకుమారంగా పెరగలేదా? అసలు కాలు కింద పెట్టకుండా అత్తింట్లో పుట్టింట్లో సేవకులు ఉన్నటువంటి కుటుంబం, గొప్ప జమీందారీ కుటుంబం నుంచి వచ్చింది. ఆ జమీందారీ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆవిడ అసలు ఒక పని చూస్తే వెమ్మడే మళ్ళీ ఆ పని చేసేసేటువంటి వారట. అంత నైపుణ్యాన్ని సంపాదించుకుంది. ఎలా వచ్చింది? మనందరము గుర్తుపెట్టుకోవాలి, బాబా మార్గంలో ఉండి సేవ చేసేటువంటి వాళ్లకు రాదు అనేటువంటి పని ఉండకూడదు. ఇది నేను వ్యక్తిగతంగా నేర్చుకున్నటువంటిది. ఈరోజు నాకు ఆఫీస్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే నాకు రాదు అనేటువంటి పని నాకు లేదు. బాబాకు వస్త్రం కట్టాలి, వరాల సాయి మందిరం ఆరంభమైంది, ప్రతిష్టాపన జరిగింది. అప్పుడు బాబాకు వస్త్రం కట్టాలి. నిజంగా ఎప్పుడు నేను వస్త్రం కట్టలేదు. నేను హారతికి ముందు షిరిడీలో పూజారులు ఎలా కడతారో దాన్ని రికార్డ్ చేయించి 100 సార్లు చూశాను. చూసిన తర్వాత అర్థమైపోయింది వస్త్రం ఎలా కడితే అందంగా ఉంటుంది. అప్పటి నుంచి వస్త్రం కట్టడం నేర్చుకున్నాను. చాలామంది మాకు ఇది రాదు అని అంటారు. రాదు అన్నటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అన్నీ చేయగలుగుతాను, సాయి మహారాజు కోసం నేను ఏదైనా నేర్చుకోగలుగుతాను అనేటువంటి వారు సక్సెస్ అవుతారు. మొదట నాకు ఆన్ స్క్రీన్ చెప్పడం అనేటువంటిది ఎప్పుడు నా ప్రొఫెషన్లో ఎప్పుడు నేను చేయలేదు. కానీ చేద్దాం, బాబాకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధ, అంటే ఈ సాయి టీవీ ఎలా నడపాలి, సాయి టీవీ ద్వారా భక్తులకు దేనిని మనం చెప్పదలుచుకున్నాం అనేటువంటిది మనం ఇతరులకు వాళ్ళ మనసుల్లో ఎంత చొప్పించినా వాళ్ళ మనసుల్లో ఉందే చెప్తారు. కాబట్టి అసలైనటువంటి తత్వాన్ని సాయి టీవీ ద్వారా ఏదైతే మనం పంచదలుచుకున్నామో దాన్ని చెప్పాలనుకున్నాను. ప్రయత్నం ప్రారంభించాను. దాన్ని దాదాపు 9 సంవత్సరాలుగా బాబా కొనసాగిస్తూనే ఉన్నారు. నాకు రాదు అనుకుంటే రాదు. రాధాకృష్ణాయి బాబా నోటి నుంచి ఏది వచ్చినా సరే అది దొరకదేమో, అది చెయ్యలేమేమో అనేటువంటి దాన్ని ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. బాబా వంకాయ కూర పెడితే తరకటి భార్య ఇంకో వంకాయ పంపిస్తుందిగా, పచ్చడి చేసి పెట్టమని చెప్పి నాకు వంకాయ కూర ముందర పెట్టుకొని నాకు పచ్చడి కావాలంటే ఎక్కడికి వెళ్తారు భక్తులు? రాధాకృష్ణ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే రాధాకృష్ణ దగ్గరికి వెళ్తే లభించినటువంటిది ఉండదు. ఖచ్చితంగా ఆవిడ ఏదో ఒక ప్రణాళిక చేస్తుంది. అందరూ వంకాయల కోసం షాప్ అంతా ఊరంతా తిరిగి వచ్చారు 10 మంది.
ఎక్కడా దొరకలేదు. రాధాకృష్ణ ఇంట్లో ఉంటుందేమో అని చెప్పి వస్తే ఆవిడ ఒక మాట అడుగుతుంది, ముందుగా ఆ వంకాయ కూర ఎవరు తెచ్చారో కనుక్కోండి అంటారు. వంకాయ కూర పురందరే భార్య వండి పంపించింది. సరే, వండి పంపించింది కదా, ఖచ్చితంగా సాయి మహారాజ్ అడిగారంటే ఆవిడ ఇంకో వంకాయ అట్టి పెట్టుకొని ఉంటుంది కాబట్టి ఆవిడ దగ్గరనే వంకాయ దొరుకుతుంది, తీసుకురాపోండి అంటుంది. వెళ్ళి చూసేసరికి ఆవిడ దగ్గర ఇంకో వంకాయ ఉంటుంది. ఆ వంకాయని తీసుకొచ్చి ఆయికి ఇస్తే అప్పటికప్పుడు పచ్చడి చేసి పంపిస్తుంది. అంటే ఇక్కడ నిపుణత, కార్యదీక్ష ఈ రెండూ ఉంటే ఏదైనా సాధ్యం కానటువంటిది ఏమీ ఉండదు. అందుకనే రాధాకృష్ణాయి బాబా నుంచి ఏ ఆజ్ఞ వచ్చినా, వారు ఏం కోరుకుంటున్నా క్షణాల్లో ఆవిడ దాన్ని ఏర్పాటు చేసేటువంటి వారు. రాధాకృష్ణాయి అవగాహన ఎలా ఉంటుందనడానికి ఒక సంఘటన చెప్తాను. మొదటి శ్రీరామనవమి జన్మోత్సవం మొదటి సంవత్సరం రోజు ఉయ్యల కడతారు. అద్భుతమైనటువంటి కీర్తన జరుగుతుంది. ఆ కీర్తన చివరిలో ఉత్సాహంగా ఉంటుందన్నమాట. రామనామము సాయినామం రెండూ చెప్తూ ఉంటే భక్తులు మైమర్చిపోతారు. ఇప్పటికి కూడా విక్రమ్ నాందేడ్కర్ గారు కూడా చివరిలో అద్భుతమైనటువంటి నామం చెప్తాడు. ఆ ఆర్తి అందులో కనిపిస్తూ ఉంటుంది. ఆర్తితో కీర్తన చేస్తూ ఉంటే కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తన్మయత్వంతో ఊగిపోతూ ఉంటారు. షిరిడీలో జరిగినటువంటి మొదటి శ్రీరామనవమి జయంతి సందర్భంగా కూడా అదే జరిగింది. అందరూ కూడా ఉత్సాహంతో గులాల్ జల్లుకోవడం ప్రారంభించారు. ఆ గులాల్ కాస్త బాబా కళ్ళల్లో పడ్డాయి. బాబాకు ఆగ్రహం వచ్చింది, విపరీతంగా అందరినీ తిట్టేశాడు. దాంతో అందరూ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయారు. ఆ విషయం రాధాకృష్ణకి తెలుస్తుంది. బాబా చాలా ఆగ్రహంతో ఉన్నారని చెప్పి, అయ్యయ్యో నేను ఎంతో కష్టపడి ఉయ్యలు తయారు చేశాను, బాబా అక్కడికి వచ్చారంటే ఆ ఉయ్యల దగ్గరికి వచ్చారంటే దాన్ని ఇరిచేస్తారు, వెళ్ళి ఉయ్యలు తీసుకురాపోరంటారు. వెళ్ళి మెల్లిగా కాకామాంచిని ఊయలు ఇప్పుతూ ఉంటే, ఎందుకు ఇప్పుతున్నావు ఊయలి, పండుగ అయిపోయిందా, ఇంకా కాలేదు కదా, ఎందుకు ఊయలా, రేపు ఇప్పుదులే అని అంటాడు. సరే అని చెప్పి వెళ్ళి రాధాకృష్ణకి చెప్తారు ఈ విషయం. చెప్తే రాధాకృష్ణయి ఒకే ఒక్క క్షణం ఆలోచిస్తుంది, బాబా ఎందుకు ఊయల్ని ఇప్పనివ్వలేదు అని ఆలోచించి ఆవిడ ఆనందంతో ఒక మాట చెప్తుంది. ప్రభువు నోటి గుండా ఒక మాట వచ్చిందంటే అది మహారాజు ఆజ్ఞనే, కాబట్టి ఊయల ఉండని, ఎందుకంటే బాబా దాన్ని ముట్టుకోరు నాకు తెలుసు. ఎందుకనంటే వారు ఇప్పొద్దన్నారంటే దాని వెనకాల గొప్ప అంతరార్థం ఉంది. అదేమిటో తెలుసా, మన మరాఠా సాంప్రదాయంలో ఏ ఉత్సవాన్ని ముగించాలన్నా మరుసటి రోజు కాలాహండి ఉట్టిగొట్టి కదా ఆ ఉత్సవాన్ని ముగిస్తాం. కాబట్టి రేపు మధ్యాహ్న హారతికి ముందు కాలాహండి ఉత్సవాన్ని నిర్వహించిన తర్వాత అప్పుడు ఊయలు ఇప్పుదాం, బాబా అందుకనే ఊయలు ఇప్పనివ్వలేదు అని అంటారు. ఎస్, మహారాష్ట్ర సాంప్రదాయంలో రెండవ రోజు అంటే పండగ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఖచ్చితంగా కాలాహండి అనేటువంటి ఆ ఉత్సవం, ఉట్టి కొట్టేటువంటి ఉత్సవం జరుగుతుంది. ఇప్పటికి కూడా షిరిడీలో శ్రీరామనవమి తెల్లారి అద్భుతంగా ఉట్టి ఉత్సవం జరుగుతుంది. ఆ తర్వాతనే ఉత్సవం ముగుస్తుంది. తెల్లారి చక్కగా అందరూ కూడా మరలా కాలాహండిని కడితే బాబా సంతోషంగా ఆ కాలాహండిని కొట్టమని చెప్పి ఆదేశిస్తారు. ఆ కాలాహండి కొట్టిన తర్వాత అందులో వచ్చినటువంటి ప్రసాదాన్ని అందరికీ కూడా పంచి అప్పుడు ఊయలిప్పమని చెప్పి చెప్తారు. అంటే బాబా ఒక మాట చెప్పారంటే దాని వెనకాల అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు భక్తులు చాలా గొప్పవాళ్ళు, బాబా యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు. అందుకనే రాధాకృష్ణాయి ఉయ్యల మళ్ళీ తర్వాత సాయంత్రం ఇప్పమని పంపలేదు, రేపే ఇప్పాలి, ఉత్సవం రేపు కాలాహండితోటి ముగుస్తుంది. ఈ విధంగా షిరిడీలో రామనవమి ఉత్సవం చాలా అద్భుతమైనటువంటిది. అక్కడ జరిగేటువంటి జెండా ఉత్సవం, అక్కడ జరిగేటువంటి చందనోత్సవం, నిజంగా ఒకే రోజు 3 పండుగల సంబరం ఒక్క షిరిడీలో మాత్రమే చూస్తాం. నిజంగా శ్రీ సాయిబాబా ఎంత గొప్ప అవతారం అంటే, త్రేతాయుగ అవతారానికి శ్రీరామచంద్రమూర్తికి గొప్ప వైభవాన్ని షిరిడీలో ఆవిష్కరింపజేశారు. ఒక రకంగా చెప్పాలంటే గురు పౌర్ణమి, బాబా మహాసమాధి ఉత్సవానికంటే కూడా శ్రీరామనవమి ఉత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి పల్లకీలు తరలిస్తాయి, రథాలు తరలిస్తాయి. రథాలు పల్లకీలు అయోధ్య గద పోవాల్సింది, కానీ ఇండోర్ నుంచి ఒక రథం వస్తుంది, నాగ్పూర్ నుంచి ఒక పల్లకీ వస్తుంది, ముంబై నుంచి ఒక పల్లకీ వస్తుంది, పూణే నుంచి ఒక పల్లకీ వస్తుంది. ఇలా అనేక పల్లకులు, ఆ పల్లకుల వెంట వేలాది మంది భక్తజనం పాదయాత్రతోటి షిరిడీకి వస్తారు. ఎందుకంటే త్రేతాయుగ దైవం యొక్క ధర్మం,
ఆ ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలనేటువంటి దానికి మూల సూత్రమైనటువంటి శ్రద్ధా సబూరీలను ప్రసాదించినటువంటి కలియుగ దైవం. వీరిద్దరూ ఏకమై ఉండేటువంటి రోజు, భక్తులను తరింపజేసేటువంటి తీర్థం షిరిడి. అందుకనే షిరిడీకి అన్ని లక్షల మంది శ్రీరామనవమికి తరలి వస్తారు. వీలుంటే మీరందరూ కూడా రండి. ఆ ఉత్సవాన్ని కన్నుల పండుగగా అందరము ఆస్వాదిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.